నేను ఒక్క ఆమెనే, నాకెవరు లేరు. ఇక ఈయనకి చదివియాలి, మళ్ళీ తినాలంటే కష్టం కదా. మళ్ళీ నేను కిరాయి కట్టుకోవాలి, అన్నం తినాలి, వీళ్ళకి చూసుకోవాలి, అన్నీ చేయాలంటే నాకు అయితే లేదు ఇప్పుడు. మీరే కొంచెం ఎట్లయినా దయచేసి నాకు హెల్ప్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది మేడం. చేద్దాము తప్పకుండా. ఇందిరానగర్ ఉమా మహేశ్వరి వాళ్ళ ఇంటికి వచ్చామండి. సో వాళ్ళ హస్బెండ్ సంవత్సరం కూడా కాలేదు చనిపోయి, మనల్ని కాంటాక్ట్ చేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారంట చదివించడానికి. సో అలాగే ఇంట్లో కూడా పరిస్థితి ఏం బాగాలేదని మనకు కాంటాక్ట్ చేశారు. సో మనము తన మాటల ద్వారా విందాము మనము. హలో అండి. హలో. సో మీరు ఏం చేస్తుంటారండి? వంట పని చేస్తానండి ఒక ఇంట్లో. నాకు 4.5 వస్తుంది, 4,500 వస్తుంది. ఎంతమంది మీకు పిల్లలు? నాకు 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? అందరూ వదిలేసిండు, వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఫీజు కట్టలేను నేను. కాలేజ్ ఒకటి చదువుతున్నాడు ఈయన. పెద్ద బాబు ఏజ్ ఎంత ఉంది? 18 ఇయర్స్. అంటే ఏం చదువుకోలేదా తను? ఇంటర్ అయింది, డిస్కంటిన్యూడ్. ఇప్పుడు కాలేజ్కి వెళ్తుండే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు. మీ వారు ఎప్పుడు చనిపోయారు? ఆయన October 25th చనిపోయాడు లాస్ట్ ఇయర్. 1 year అవుతుంది. సో 9 months అవుతుంది. 9 months అవుతుంది. 9 months. సో అప్పుడు డిస్కంటిన్యూ చేస్తారు పెద్ద బాబు. సెకండ్ బాబు ఫీజు కట్టలే. సెకండ్ బాబుకి కూడా ఫీజు కట్టలే. ఆయన సెయింట్ మేరీస్లో కాలేజ్లో చదువుకొని ఉండే అప్పుడు. ఏ క్లాస్? ఆయన డిగ్రీ. డిగ్రీ. వీళ్ళు కూడా ఇప్పుడు పైసలు కట్టాలంటే 50,000 నాకు ఎక్కడ వస్తుంది, నాకు రాదు, ఏం లేదు. ఇక తినాలంటేనే కష్టము, నడవాలంటేనే కష్టం నాకు. ఈయన ఉన్నప్పుడు ఏం తెలియకపోతుండే. ఇప్పుడు ఈయన చనిపోయిండు, మందులో కొంచెం ఖర్చులు ఎక్కువ అయిపోయింది, కొంచెం ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి నాకు. మళ్ళీ నేను పైసలు కిరాయి కట్టుకోవాలి. ఆయన కూడా 6 months వెళ్తాడు, ఒక 1 month వెళ్తాడు, 1 month ఇంట్లో ఉంటాడు. ఫీజు లేకపోతే పంపించను. ఇప్పుడు ఫీజు కట్టలే, ఇంకా స్కూల్లో అడుగుతున్నారు ఫీజు. కడతా అని చెప్పినాను, ఈ నెల కడతా అన్నాను. ఇంకా సంతోషి ఎక్సలెంట్ స్కూల్ ఇక్కడనే ఇందిరానగర్. మరి ఇప్పుడు మీ ఇద్దరు బాబులకు ఒకవేళ ఫీజు పే చేస్తే వెళ్తారా? వెళ్తారు. ఇంట్రెస్ట్ గా ఉన్నాడు మా బాబు. కట్టలేక ఆయన పోతలేడు, కట్టలేక. ఇప్పుడు మీకు ఈ 10 months నుంచి ఎవరు కూడా మీకు ఎవరు సపోర్ట్, చదువు విషయంలో ఎవరు మీకు హెల్ప్ చేయలేదు? మీ ఇంట్లో వాళ్ళు, మీ మదర్? మా మదర్ లేరు. వాళ్ళకే కష్టం ఉన్నది, వాళ్ళు ఎవరు రారు. నేను ఒక్క ఆమెనే, నాకెవరు లేరు. అంటే అక్క చెల్లెలు ఉన్నారు, ఏదన్నా లేకపోతే తీసుకుంటారు, వాళ్ళది వాళ్ళకు ఉంటది కదండి. ఇక ఈయనకి చదివియాలి, మళ్ళీ తినాలంటే కష్టం కదా. మీది ఇది సొంత ఇల్లా కిరాయి? కిరాయి. ఎంత కిరాయి? 3,000. మా పెద్ద బావ ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు కిరాయిలోనే ఉండినాము. ఈయన చనిపోయినాక 5,000 అప్పుడు కట్టినాము. ఇప్పుడు ఈయన లేరనేసి 3,000కి వాళ్ళు అక్కడ సనత్ నగర్లో ఉంటారు. అంటే మీకు 4,500 వస్తుంది, మరి అందులో 3,000 రెంట్కే వెళ్ళిపోతే. ఇప్పుడు కొన్ని రోజులు ఈయనది పెన్షన్ వచ్చింది, అది కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదనుకో, ఇప్పుడు ఇంకెక్కడైనా చూసుకుందాం అనేసి చూస్తున్నాను. సో వేరే జాబ్ వెళ్ళాలని. మీ ఇద్దరు పిల్లలు రారా ఇప్పుడు? ఆయన బయట ఎక్కడనో ఉన్నాడు, వాళ్ళ మామయ్య ఎక్కడనో పిలిచాడు అనేసి తీసుకొని వెళ్ళిండు అన్నట్టు. జాబ్ గురించి ట్రై చేస్తున్నాడు, లేకపోతే ఎక్కడన్నా పో అనేసి చెప్పిన నేనే. మళ్ళీ ఇప్పుడు చదవాలంటే తమ్ముడు కింద ఒక తమ్ముడు అంటే ఆయన కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. ఆయన వచ్చి చచ్చిపోయి ఇప్పుడు 3 years కంప్లీట్ కాలే. కింద కూడా ఒక జెంట్స్ లేదు, పైన కూడా లేదు జెంట్స్. దాంట్లో చాలా ప్రాబ్లం అయింది. నాకు తమ్ముడు, ఈయన తమ్ముడు. ఈయనకు కొంచెం పేయి బాగా లేకుండా ఉండేది, షుగర్ అయింది. ఒట్టి 1 month 1 month సిక్ ఉండిండు. మా పెద్ద తమ్ముడేమో బాగా జాబ్కి పోయి వచ్చిండు. జాబ్ పోయి వచ్చినాక ఈ నైట్లో అన్నం తిన్నాక ఇక్కడ పెయిన్ అవుతుంది అన్నాడు. ఇక హాస్పిటల్కి పోయే వరకు చచ్చిపోయిండు సడన్గా. ఆ బాబు ఉన్నాడు కదా వాళ్ళ డాడీ, వాళ్ళకు కూడా ఎవరు లేరు. వాళ్ళ పిల్లలు పెంటి చేసేసింది, జాబ్ చేస్తున్నారు. వాళ్ళు సాయం చేస్తుండ్రు వాళ్ళ మమ్మీకి, మంత్లీ ఇస్తారు. కానీ ఈమె కూడా కొంచెం కాలు నొప్పి ఉంది అని ఆమె కూడా జాబ్కి పోతలేదు. వద్దు మమ్మీ నువ్వు ఎందుకు పోతున్నావు అంటే బాబు గురించి ట్రై చేస్తుంది ఆమె.
అన్నీ వచ్చాయి నాకు. ఏదైనా పని చేస్తే చూపెడతా అన్ని చేస్తాడు. వీళ్ళకి పిల్లలకి చదివిస్తే ఆ, మంచిగా చదువుకుంటారా? చదువుకుంటారు ఆయన, ఇంట్రెస్ట్ ఉన్నది. నేను అదే చూస్తున్నాను ఏదన్నా చేస్తాం అట్లా అనేసి. ఇంకా నాకు టీచర్ వాళ్ళ ద్వారా తెలిసింది, నాకు రాణి టీచర్ ఉన్నది, డ్రాయింగ్ టీచర్ ఉండింది కదా, దాని మా సునీత టీచర్ ఉంది కదా, ఆమె మాకు మరదలు కదా, దాని ద్వారా తెలిసింది అన్నట్టు. సరే అనేసి 2-3 సార్లు కష్టపడుతున్నారు. మరి మీ వాళ్ళకి ఎవరు మీరు అడగలేదా ఇట్లా సాయం చేయమని? హెల్ప్ చేసి అడుగుతాం. ఉంటారు కదండి కొంచెం ఎవరైనా మనకు సాయం చేసే వాళ్ళు చుట్టుపక్కల. చుట్టుపక్కల ఎవరు లేరు. ఎప్పుడన్నా మా బ్రదర్ చదువు డిస్కంటిన్యూ చేసేవారికి చదువు గురించి ఎవరు ఇది చేస్తలేరండి. అడిగినాను, ఎవరిది వాళ్ళ ప్రాబ్లం ఉంది, మనం ఎవరిని పోయి అడగలేము, ఇప్పుడు ఏమనలేము. మా మదర్ ఉంటే అది వేరే, మా మదర్ కూడా లేదు అట్లా. మా ఫాదర్కి ఏమో ఏజ్ అయిపోయింది, ఆయనకేం లేదు ఇప్పుడు. ఇప్పుడు నేనే ఏదైనా చేసుకుంటేనే నాకు నడుస్తుంది, లేకపోతే నాకు నడవదు. నాకు వాళ్ళు కొంచెం చదువుకుంటే నాకు కూడా కొంచెము ప్రాబ్లం తగ్గుతుంది అట్లా అనేసి. మీరే కొంచెం ఎట్లయినా దయచేసి నాకు హెల్ప్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది మేడం. మీ ద్వారా చేద్దాము తప్పకుండా. పిల్లలు ఇలా చదువు డిస్కంటిన్యూ చేసి ఇంట్లో కూర్చోవడం అని అంటే ఇప్పుడు సడన్ గా ఈయన పోయిన ద్వారా ఆయనకు ఫీజు కట్టడం కుదరలేదు. అక్కడ ఫీజు ఈయన కూడా చాలా ఫోన్ చేస్తూనే ఉన్నారు, రోజు ఫోన్ వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్ మేడం, ఫీజు ఈ రోజు రేపు అట్లనే అడ్జస్ట్ చేసుకొని ఉండినాను. ఇప్పుడు సరేలే ఎట్లయినా కడదాము. ఇప్పుడు ఎవరిని అడగాలి? ముగ్గురికి కలిపి ఎంత ఉంటుంది ఫీజు? ఇప్పుడు ఒక్కొక్కరికి కాలేజ్ అంటే ఆయనకు 40,000 అంటే సగం కడతా అని చెప్పినాను. వాళ్ళు ఒప్పుకున్నారు, సగం ఫీజు ఒప్పుకున్నారు. కానీ నాకు కట్టడం సగం కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉండింది, నాకు చాలా ప్రాబ్లం ఉండింది. లేకపోతే ఆ రెండో బాబు అన్న కొంచెం స్టడీస్ అయిపోతుండే ఆయనది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఏదైనా ఒక జాబ్ చూసుకుంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి. మళ్ళీ నేను కిరాయి కట్టుకోవాలి, అన్నం తినాలి, వీళ్ళకి చూసుకోవాలి, అన్నీ చేయాలంటే నాకు అయితే లేదు. ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? అది దయచేసి నాకు హెల్ప్ చేసి. ఇప్పటి వరకు ఎలా మీరు ముందుకు వచ్చారు? ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీకు? నాకేం మా పిల్లలు చదువుకు ఒకటి అయిపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటే అది నాకు చాలు. మీ దయతో నాకు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. మా పిల్లలకి మా చదువు చెప్పిస్తే నాకు చాలా ఇంకా తప్పకుండా చేద్దాము. ఇలా చదువు మానేసుకొని ఇంట్లో కూర్చుంటే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు మా రెండో బాబు అంటేనే ఉండండి, చదువు కంప్లీట్ చేసి ఉంటే అయిపోతుండేది అనేసి చాలా బాధపడతాడు. ఆయనకు కూడా ఫీలింగ్ అయింది. ఏమైనా అంటున్నాడు, నేను ఎక్కడైనా జాబ్ చేసుకుంటా మమ్మీ అంటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో, కానీ ఈ అబ్బాయిదేమో సెవెంత్ ఉన్నాడు. ఇప్పుడు 10th వరకు ఎట్లనా మీరు కొంచెం ట్రై చేస్తే, ఈయనది 10th వరకు చేస్తే మంచిది. అది మీకు ముందు బాగా చదువుకొని ఉండే, ఇప్పుడు ఫీజు కట్టకుండా స్కూల్కి వెళ్తలేడు కదా, బ్రేక్ వచ్చేస్తే ఇంట్రెస్ట్ పోతుంది, వెళ్ళిపోతుంది. అట్లా 15 days పోతాడు, 1 month ఇంట్లో ఉంటాడు. 15 days అట్లా అయిపోతుంది. చేద్దాము, అది అలా ఏం లేదు, చేద్దాము. పిల్లలకి ఏదన్నా మీ దయతో చేస్తే చాలా చేయండి, ట్రై చేసి ఒక 10th వరకు చదివితే చాలు కదా. మళ్ళీ ఎక్కడైనా జాబ్ చేసుకొని కూడా ప్రైవేట్గా కూడా చదువుకోవచ్చు వాళ్ళు. ఆయన పోయి 3 years కంప్లీట్ కాలేదు. ఆయన ఉంటే నాకు కొంచెం పర్వాలేదంటే ఆయన కూడా లేదు. వాళ్ళకు వాళ్ళ పిల్లలు ఇస్తారని అవుతుంది, లేకపోతే. సో చూసారు కదండి ఉమామహేశ్వరి గారి పరిస్థితి. 10 months అవుతుంది. సో వాళ్ళిద్దరు పిల్లలు చదువు మానేశారు, అంటే స్కూల్ ఫీజు కట్టలేక. బాబు కూడా ఇప్పుడు 1 month నుంచి స్కూల్కి వెళ్ళట్లేదంట. సో ముగ్గురు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరైనా మనకి కొంచెం ఏదైనా ఇంట్లో మెయింటెనెన్స్కి వాటికి హెల్ప్ చేస్తారు, కానీ ఇలా చదువు విషయంకి వచ్చేవరకు ఎవరి పరిస్థితులు వాళ్ళకే ఉన్నాయి. సో మీకు ఒకటే చెప్పగలుగుతాను, ధైర్యంగా ఉండండి, చేద్దాము ఖచ్చితంగా. మా ఆర్జే ఇన్స్పిరేషన్ నుంచి ముగ్గురు పిల్లలకి ఏదైనా మనం చేద్దాం. ఇంట్లో ఇప్పుడు ఈ జనరేషన్లో చదువు కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చదివించే బాధ్యత మీకుంది, మనకి అందరికీ ఉంది. ఖచ్చితంగా చేద్దాము, మీరేం టెన్షన్ కాకండి. చాలా థ్యాంక్స్ మేడం. ఎట్లయినా ట్రై చేస్తే మంచిగా. తప్పకుండా బాధపడద్దు.